మనం ఆఫీస్లో ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేయడం వల్ల కొంతకాలానికి మనకు బ్యాక్ పెయిన్ అనేది సంభవిస్తుంది. ఈ లోవర్ బ్యాక్ పెయిన్ చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది. మనం ఏదైనా సరే చిన్న పని చేసినా సరే నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఈ బ్యాక్ పెయిన్ ని తగ్గించుకోవడం ఎలా, ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. చాలా మంది ఈ బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డు వలన లేదా బోన్స్ వలన వస్తూ ఉంటుందని భ్రమపడుతూ ఉంటారు. అది అన్ని కేసెస్లో కరెక్ట్ కాదండి. ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఆ బ్యాక్ ని మనం సపోర్ట్ చేసే మజిల్స్ వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు కదలకుండా కూర్చుని వర్క్ చేయడం వల్ల ఆ మజిల్స్ పైన ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అక్కడున్న మజిల్స్ వీక్ అవుతాయి, మన బ్యాక్ ని సపోర్ట్ చేయడానికి సహకరించవు. అందువల్లనే మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మీ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసే కల్చర్ ఉన్నట్లయితే ఎవ్రీ 30 minutesకి మీరు ఒక బ్రేక్ తీసుకోండి. వాటర్ తీసుకురావడానికో లేదా వాటర్ తాగడం వల్ల యూరినేషన్కో లేదా ఇంకొక పని ఏదైనా సరే కల్పించుకొని ఎవ్రీ 30 minutesకి లేచి 1-2 minutes వాక్ చేయండి. దాని ద్వారా కంటిన్యూస్గా పడే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ కండరాల పైన అది తగ్గుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. మనం కూర్చునే పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలండి. మనం కూర్చున్నప్పుడు మన పాదాలు ఫ్లోర్కి ఫ్లాట్గా ఉండాలి, అంటే పూర్తిగా ఆనించి ఉండాలి. చాలా మంది కాలు ఊపుతూ ఒక యాంగిల్లో పెట్టి మొత్తం ప్రెషర్ని ఈ బ్యాక్ పైన పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన పాదాలని మన ఫ్లోర్కి ఫ్లాట్గా పెట్టినట్లయితే కొంతవరకు బరువుని అవి కూడా గ్రహిస్తాయి. రెండవది, మన హిప్స్ మరియు మన నీస్, మోకాళ్ళు మరియు మన హిప్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్, ఆ రెండు ఒకే లెవెల్లో ఉండేట్లు మనం చూసుకోవాలి. కొన్ని రకాల సీట్స్ ఏమైతే ఉంటాయో అవి వెనకాలకి రిక్లైన్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ హిప్స్ కిందకి, మన మోకాళ్ళు లెవెల్ పైకి వెళ్ళిపోతాయి. అలాంటి కేసెస్లో ఇంకా ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్ అనేది మన బ్యాక్ పైన పడుతుంది. అలా కాకుండా మన చైర్ స్ట్రైట్గా ఉండేటట్లు, మన హిప్స్ మరియు మన మోకాళ్ళు ఒకే లెవెల్లో ఉండేట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫీస్ చైర్స్ అన్ని కూడా మన లోవర్ బ్యాక్ కి సపోర్ట్ గా నిలుస్తున్నాయండి. వాటి యాంగిల్ అలా ఉంటుంది. ఒకవేళ మీ ఆఫీస్ చైర్ అలా కాకుండా స్ట్రైట్ గా ఉన్నట్లయితే వెంటనే వాటిని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ చైర్ లో అయినా కూర్చోండి, ఆ చైర్ మీ లోవర్ బ్యాక్ కి సపోర్ట్ ఇస్తోందా లేదా, అంటే లోవర్ బ్యాక్ అంటే హిప్స్ కి పైన మన చెస్ట్ కి కింద ఉన్న భాగం, ఆ భాగానికి సపోర్ట్ గా అది నిలబడాలి. లేకపోతే మెయిన్ ప్రాబ్లం ఆ పెయిన్ అనేది అక్కడే జనరేట్ అవుతూ ఉంటుంది. మరియు నెక్ పొజిషన్ కూడా కరెక్ట్గా ఉండాలండి. మనం ఎప్పుడైనా బెండ్ చేసి ఇట్లా ల్యాప్టాప్ని చూస్తూ ఉన్నాం అనుకోండి, లేదా మొబైల్ స్క్రీన్ ఇలా చూస్తున్నాం అనుకోండి, ఆ ప్రెషర్ అనేది ఈ హెడ్ బరువు అంతా కూడా నెక్ పైన పడిపోతుంది. అప్పుడు నెక్ మజిల్స్ వీక్ అవడము, నెక్ మజిల్స్ ఒత్తిడికి లోనవడము, నెక్ పెయిన్ రావడము తరచుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు నెక్ రెస్ట్ అనే ఒక గ్యాడ్జెట్ బయట దొరుకుతూ ఉంటుంది. దాన్ని మీరు వాడినట్లయితే ఆ నెక్కు సపోర్ట్గా నిలబడుతుంది. మీకు బ్యాక్ పెయిన్ మరియు నెక్ పెయిన్ రాకుండా అది కాపాడుతూ ఉంటుంది. మీరు ఎన్ని జాగ్రత్తలు పాటించినా కూడా ఎక్సర్సైజ్ లేదనుకోండి, మీ బ్యాక్కి సపోర్ట్ చేసే కండరాలు వీక్ అయిపోతాయి. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు బ్యాక్ పెయిన్ రావడం కూడా అంతగా నివారించుకోవచ్చు. ఇదండి కంటెంట్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.